కథ ఈతరాడు నేనే. మీరు చూడొచ్చు వరిలో పాము ఎట్లా ఉరుకుతుందో. మనకు కావాల్సిన గణపతిని బుక్ చేయడానికి అయితే వచ్చినాం అనమాట. తాజాగా తినడానికి, ఎందుకంటే మనకి బయట సైడ్ ఆయిల్ ఫుడ్ ఎక్కువ పడదు. హరే కృష్ణ, గుడ్ మార్నింగ్, ఆదాబ్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ బ్లాగ్. ఈరోజు డేట్ వచ్చేసి ఆగస్ట్ 19. సో ఈరోజు మనం ఆగస్ట్ 19 అనే రోజులోకి అడుగు పెట్టినాం కాబట్టి ఈ రోజుకి సంబంధించిన కొన్ని స్పెషాలిటీస్ కూడా మనకు తెలిసి ఉండాలి. ఆగస్ట్ 19 యొక్క స్పెషాలిటీ ఏంటిదంటే ఈరోజు వచ్చేసి వరల్డ్స్ ఫోటోగ్రఫీ డే అన్నమాట. అంతేకాకుండా 2016 ఒలింపిక్స్లో పివి సింధు సిల్వర్ మెడల్ తెచ్చింది కూడా ఇదే రోజు ఆగస్ట్ 19. అలాగే 1919లో ఆగస్ట్ 19th రోజు ఆఫ్ఘనిస్తాన్కి బ్రిటిష్ నుంచి ఇండిపెండెన్స్ అయితే వచ్చిందనమాట. అలాగే ఇండియా 9th ప్రెసిడెంట్ అయిన శంకర్ దయాళ్ శర్మ జయంతి కూడా ఇదే రోజు అనమాట. 1918లో ఆయన జననం అయితే జరిగిందనమాట. సో నేను ఈరోజు ఆగస్ట్ 19కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్సే తీసుకున్నా. ఇవి కాకుండా ఇంకా చాలా ఉంటాయి. ఇంకా ఇవి కాకుండా మీకు ఏమేమి తెలుసో కింద కామెంట్ చేయండి. మీరు ఒకవేళ పిల్లలు అయినట్టయితే స్కూల్కి వెళ్ళి మీ ఫ్రెండ్స్ని అడగండి. మీరు ఒకవేళ పేరెంట్స్ అయినట్టయితే మీ ఇంట్లో పిల్లలకి చెప్పండి ఇవి. సో ఈ విధంగా మనం ప్రతిరోజుకి సంబంధించిన డే స్పెషాలిటీ ఏంటి అనే దాని గురించి అయితే స్టార్ట్ చేద్దాం. సో ఈ రోజు అయితే మన డేని ఈ విధంగా స్టార్ట్ చేస్తున్నా. నేను బయటికి అయితే వాకింగ్ వచ్చిన, చాలా ప్రశాంతంగా ఉంది. వాతావరణం వచ్చేసి ఇలా ఉందన్నమాట. మనకు వెదర్ రిపోర్ట్ ప్రకారం గూగుల్లో చెప్తున్నట్టుగా 10కి అయితే వర్షం వస్తుందని చూపిస్తుంది. చూద్దాం కరెక్ట్ 10కి నేను ఉన్న లొకేషన్లో వర్షం వస్తుందా లేదా అని చెప్పేసి. సో ఇప్పుడైతే వర్కౌట్ కంప్లీట్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోతాం. నిన్న ఇంతగానం నీళ్ళు లేకుండే వాగులా, నైట్ ఫుల్ వర్షం కొట్టింది. దానివల్ల కావచ్చు మొత్తం బాగా అయితే నిండింది నీళ్ళు. నేను మొన్న మీకు ఆల్రెడీ చూపించిన కదా ఇది ఒక వీడియోలో, దాంట్లో ఉన్నట్టుగానే ఫ్రెష్గా ఉన్నాయి. ఇంకా ఈ రోజు కూడా వర్షం కొట్టేట్టే ఉంది. వాతావరణం చూస్తుంటే మాత్రం గట్టిగానే పడేటట్టు ఉంది. వాన పడితే మనకి ఏదైనా వీడియోకి ప్రాబ్లం అవుతుంది. వాన పడ్డా కానీ వానలు తీయొచ్చే వీడియో తీద్దాం. ఏదన్నా వాన పడకపోతే అనుకున్న వీడియో తీద్దాం. Close your eyes, get some rest. I'm by your side, lay your head on my chest. ఈ లాస్ట్ బ్లాగ్లో చెప్పినా కదా ఈ పొలాలన్నీ నాటేసినామని చెప్పేసి. ఇప్పుడు వాటర్ వచ్చి మొత్తం మునిగినాయి. వీటిని ఎవరు చూసలేదు. ఇప్పుడు పోయి దీంట్లోకి వాటర్ తీసేసి రావాలి. ఈ వాటర్లో ఎందుకు మునుగుతున్నాయి, వాటర్ ఎడికలు వస్తున్నాయి అంటే ఇది పరిస్థితి. ఇక్కడ సైడ్ ఒక వాగు ఉంటుంది. వాగు నుంచి మొత్తం ఇటు సైడ్ వచ్చేస్తాయి అన్నమాట. చిన్న చిన్న పరకలు ఏమైనా వస్తే పడదామని చెప్పేసి ఇక్కడ వల పెట్టినట్టుగా ఆల్రెడీ. సో ఇప్పుడు పోయి మన దాంట్లోకి వెళ్ళి కూడా వాటర్ తీసేసి వస్తాం. ఆల్రెడీ తీసేసి ఉన్నాయి. ఇక్కడ తీసేసింది, ఇక్కడ తీసేసింది. అయినా కానీ వాటర్ అక్కడి నుంచి అంతా ఫ్లో వస్తుంది కదా, అందుకే మొత్తం నిండింది అనమాట. ఈ దాంట్లోకి ఈ టర్నింగ్ మీద ఒక దగ్గర తీసేయాలి. ఇక్కడ తీసేస్తే ఇది క్లియర్ అవుతుంది. మనం ఫస్ట్ కుకింగ్ వీడియో స్టార్ట్ చేసిన స్పాట్కి అయితే వచ్చినాం. మీరు చూడవచ్చు బ్యాక్గ్రౌండ్లో మళ్ళీ వాటర్ అయితే నిండినాయి. ఇక్కడ మనం వీడియోలు తీస్తుంటుంది. ఈ వాటర్ను చూసిన తర్వాత ఇప్పుడే మాకు ఒక ఐడియా వచ్చింది, దానిలో ఒక వీడియో తీయచ్చు అని చెప్పేసి. ఇంకా దీంట్లో ఏమేమి వీడియోలు తీయొస్తుంది దీన్ని యూజ్ చేసి అనే దాని గురించి మీరు కామెంట్ చేయరు. ఇది ఆల్రెడీ ఎంత లోతు ఉంటుందో మీకు అందరూ తెలుసు. వేరే వేరే వీడియోస్ అలా చూడవచ్చు. మేము ఒక వీడియో అనుకున్నాం, అది చెప్ప నేను. అంతకు ముందుకు మేము అనుకున్నది చెప్తా. అంతకు ముందుకు ఏమనుకున్నాం అంటే It's over now, so don't despair. The world could fall down, it's gonna be. కథ ఈతరాడు నేనే. ఆ ఐడియా ఎప్పటి నుంచేలా ఉండే. మేము ఆల్రెడీ వాటర్ రాకముందుకే తయారు చేసి పెట్టుకుందాం అనుకున్నాం. అది బిస్కెట్ అయిపోయింది. ఇప్పుడు ఇది ఉండగా కూడా ఏదైతే ఒకసారి ట్రై చేసి చూడాలి. మరి అదొక రేంజ్ వీడియో. అది గీ హైట్లో మధ్యకి కొమ్మున్న చూడు, కాందాక తీసుకున్నాం అనుకో, బలే చూడడం చూస్తే బెదురుతాడు ఎదురు తాళ్ళు కూడా ఉన్నాయి మన దగ్గర. చూద్దాం, ట్రై చేద్దాం. ఇంకా మీకు ఏమేమి ఐడియాలు వస్తున్నాయో దాన్ని చూస్తే కామెంట్ చేయరు. మీరు చూడవచ్చు వరిలో పాము ఎట్లా ఉరుకుతుందో. పడతావు ఏంది అడ్డం ఉరుకుతున్నావు? నామబామా గంత స్పీడ్ పోతుంది? జరిపోదు కావచ్చు. నామబామ్ గంత స్పీడ్ ఎందుకు పోతుందిరా? మనం పోయే దగ్గరనే ఉందట. మనం ఇంతమంది డ్రోన్లో చూసినాం కదా, ఇదే ఇంతగానం పోతున్నాయి వాటర్. అయినా కానీ ఇన్నిగానం ఉన్నాయి. ఇక్కడ రాయల్ దీన్ని కూడా తీసేస్తే ఇంకా స్పీడ్ పోతాయి. చాలా మనం పోసిన స్పాట్ అక్కడ ఉంది, అక్కడికి పోయి
అక్కడ కొద్దిగా తీసేస్తే ఇంకా ఫాస్ట్ వెళ్ళిపోతాయి. మనం ఇంతకుముందు డ్రోన్లో చూసినప్పుడు ఒక వల కనబడదు కదా, వల దగ్గరికి అయితే వచ్చాం. కింద కింద చేపలు అయితే దుంకుతున్నాయి. అలా మతుకున్నాయి కానీ మేము వీడియో తీసినప్పుడే దుంకుతలేదు, ఉత్తప్పుడు దుంకుతున్నాం. మీరు చూడొచ్చు టెక్నిక్ అయితే భలే కట్టిర్రు. లోపల మొత్తం ఉసుకే జామ అయి బయటకు వెళ్ళిపోకుండా చుట్టూ కట్టెలు కట్టిరావు. అరే బయటికి పోతున్నాయి రే, ఇటు సైడ్ ఎదురు దుంకుతున్నాయి. మేము అక్కడి నుంచి వచ్చి ఇరుక్కునేం అనుకున్నాం, ఇక్కడ నుంచి ఎగిరి అటు దుంకుతున్నాయి లోపలికి. ఈ వానాకాలమేమో కానీ ఎన్ని చేపలకు మూడుతో ఖతం అయిపోతుంది. ఇళ్ళకెళ్ళి పోవాలంటే భయం అవుతుంది. నేడే ముందు అని ఇంతకుముందు పాముగానే అడుగుతారు. ఏదో ఇంగ్లీష్ ఏమలా ఎలుకలు అన్నీ ఒకదాని మీద ఒకటి ఎక్కుంటూ పోయి ఆయన ట్రైన్లో పోయేటోళ్ళు ఆపుకుంటారు తింటాయి చూడరు. ఆ వీడియో చూసిరా ఎందుకు చూసినా చూస్తే అట్లే ఉన్నాయి. డైరెక్షన్ చేంజ్ చేసినాయి, ఒకదాని మీద ఒకటి ఎక్కువ పోతున్నాయి. మేమంటే నడుచుకుంటూ వచ్చినాం కాబట్టి ఆరామ్సే చూసినాం. బండి మీద వస్తారు కావాలని పోతారా, ఎక్కడన్నా సైడ్ నుంచి చూసుకుంటే ఆయన పసుకొని ఎక్కువ దాన్ని. మీకు వీడియో గ్యాంగ్ ఉన్నది. ఇదైతే ముద్దకు ముద్ద ఒకటేసారి బండి టైర్ పోయిందంటే 2 3 ఇక 4 చిన్న అనేది ఇంకా స్మాల్ సైజ్ ఎస్ సైజ్ చోటే వాళ్ళ మనం చూసిన ఇంతకుముందు ఎక్సెల్, తర్వాత ఎల్, ఎస్. చిన్న చిన్న డ్రాప్స్ పడుతున్నాయి కానీ ఫుల్ వర్షం అయితే ఇప్పటికి రాలేదు. మనం చూసినప్పుడు పొద్దున క్లైమేట్ ఎట్లా ఉన్నా ఇప్పుడు కూడా అట్నే ఉంది. వస్తే మేబీ అప్పటి వరకు వస్తుండొచ్చు ఫుల్. పొద్దుగాల తిన్న టైం వచ్చేసి ఇప్పుడు దగ్గర 3:30 అయింది. 3:30 అయింది, దగ్గర 3:30 అయింది. ఆకలి అవుతుంది, అందుకే వాటి పడి తీసుకొని వస్తున్నాయా. అడిగి పోయి ఇక వీడియో మీద పడ్డామంటే టైమే తెలియదు. ఒకవేళ కోయిలు కానీ తోలుకొచ్చేది లేకపోతే ఒక్కోసారి 4, 5, 5, 6 కూడా అవుతుంది. ఎవరైనా తినలే, వాళ్ళు కూడా తినలే. ఇంకెవరు అందరూ పొద్దుగాల తినోళ్ళే. ఇప్పుడు ఇక వీడియో అయిపోయింది కావచ్చు, వాళ్ళు కూడా తింటారు ఇక మనం వచ్చే వరకు. అలా ఇంకోటి ఏదైనా సెకండ్ వీడియో ప్లాన్ చేయాలి. సో ఇప్పుడు అయితే కోయిల్ని రిసీవ్ చేసుకుందాం. ఏచినావా కూర్చున్నావా మంచిగా? తమ్ముడు బగ్గుండు. ఏచినావా కూర్చున్నావా? నేను దించినప్పుడు మంచిగా ఉంటిగా. ఎందుకు? ఈ గణపతి నాకు భలే నచ్చింది. కలర్ లేయక ముందుకే ఇంత సూపర్ ఉందంటే కలర్ లేచిన తర్వాత ఇంకా భలే కనబడుతుంది కావచ్చు. చంద్రుని మీద కూర్చొని ఉంది. సో గణపతులు చూసుకుంటా మా ఏరియా నుంచి దగ్గర ఒక 15 కిలోమీటర్స్ అట్లా దూరం దాకా అయితే వచ్చినాం అనమాట. ఇంకా ఏ సెలెక్షన్ కాలేదు, ఇక్కడనే చీకటి అయిపోయేటట్టుంది. వాళ్ళు ఏదో లోడింగ్లు ఉన్నారు, ఆ లోడింగ్ అయిపోయేదాకా ఆగమంటే ఆగినాం. సో ఇక్కడనే లేట్ అయిపోయింది. చూద్దాం, ఇంటికి వెళ్ళే వరకు లేట్ అయిపోతుంది, చేయడం అవుతుంది కావచ్చు. సో ఇంటికి పోయి ఇంకా ఈ వ్లాగ్ కూడా ఎడిట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి చూద్దాం ఇంకెంతసేపు అవుతుంది ఏం కథ అని చెప్పేసి. సో ఫైనల్గా ఇది ఈరోజు వ్లాగ్. ఐ హోప్ మీరు ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. సో ఈ రోజు డే స్టార్టింగ్లో ఈ డేకి సంబంధించిన ఒక ప్రత్యేకమైన విషయాల గురించి మనం మాట్లాడుకున్నాం కదా, దీన్ని ప్రతిరోజు ఈ విధంగా కంటిన్యూ చేద్దాం. అంతేకాకుండా వ్లాగ్ మొత్తంలో ఎక్కడో ఒక చోట లాస్ట్ వ్లాగ్కి సంబంధించిన ఒక 3-4 కామెంట్స్ కూడా తగ్గడానికి ట్రై చేస్తాను. సో ఈ చిన్న వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఛానల్ కనుక కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.